పరీక్షిత్ మహారాజు ధర్మపురుషునికి చెబుతున్న ఇవి ఏంటిది? సత్యయుగమున తపస్సు, శుచిత్వము, దయా, సత్యములు అనే 4 నియమములు. ఇవన్నీ ప్రస్ఫుటంగా గోచరించేది మన సత్యయుగంలో. ఏంటిది అది? తపస్సు, శుచిత్వము, దయా, సత్యం. కానీ కలియుగం వచ్చేవరకు ఒక సత్యం తప్పించి మిగతా అన్నీ కూడా బలహీనమైపోయినాయి చాలా. సో ఎప్పుడైతే ఇవి ఎందుకు మరి ఈ కలియుగంలో ఇవన్నీ ఎందుకు మనకు నశించిపోతున్నాయి? దయ కానీ, అటువంటి తపస్సు కానీ, అటువంటి శుచిత్వం. మన కృష్ణ చైతన్యంలో తపస్సు అంటే ఏంటి? మన కృష్ణ చైతన్యంలో తపస్సు అంటే ప్రసాదం తీసుకోవడం, ఇంకా కీర్తన. ఎందుకంటే కలియుగం లోపల మన తపస్సు అనుకోండి, ఇంతకుముందు యుగాల లోపల వాళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడడం చూసినారు కదా మీరు. మన శాస్త్రాలు చెప్తూ ఒంటి కాళ్ళ మీద నిలబడడం, ఏమీ తీసుకోకపోవడం, అటువంటి తపస్సు మనం ఊహించుకోలేం. కనీసం మెడిటేషన్ కూడా చేయలేము. అంటారు కదా, మెడిటేషన్ కళ్ళు మూసుకొని మీరు మన మనసు ఎక్కడికక్కడికి వెళ్ళిపోయి బ్యాక్ పెయిన్, మెంటల్ పెయిన్. సో ఆ తపస్సుని మనం ఊహించుకోలేం. అందుకే ప్రభుపాదుల వరకు మనకి ఇచ్చిన తపస్సు ఏంటి? కృష్ణ చైతన్యం లోపల సంకీర్తన చేయండి, మీరు ప్రసాదం తీసుకోండి, ఫెస్టివల్స్ అటెండ్ చేయండి, జపం చేసుకోండి, ఆరాం ఒక దగ్గర కూర్చొని జపం చేసుకోవాలి, అంతే సింపుల్. ఇంతకంటే ఇంకేమైనా తపస్సు ఉంటుందా మనకు? ఎన్ని రకాలైన మనకు ప్రసాదం చూస్తుంటే ఇస్కాన్ లోపల అన్నీ ఉన్న వెరైటీ మనకి ఎక్కడ ఉండదు. మంచి కీర్తన్స్. సో ఇది గోల్డెన్ మనకు ఏదంటే ఒక అద్భుతమైన అవకాశం మనకి సత్యయుగం, ఈ కలియుగం లోపల. ఒకవేళ మనకి తపస్సు చేయలేదనుకోండి, కానీ మనకి ఇంకో తపస్సు ఉంటుంది. ఏంటిది? ఇప్పుడు మీరు అమ్మనాలు ఇంట్లో చెప్తారు చదువుకోదు అంటారు, చదువుకోలేదనుకోండి, మనకు ఇంకో తపస్సు ఉంటుంది. ఏంటి? టీచర్ కొడతారా లేదు? టీచర్ అనే వాళ్ళు ఒకరు ఉంటారు కదా. సో మనం అందుకే చూసుకోవాలి ఏది కావాలి మనకు తపస్సు అని. ఏంటి ఆ తపస్సు మనకు? ఒకవేళ ఈ కృష్ణ చైతన్యంలో తపస్సు మనం కనుక చేయలేదంటే ఇంకో తపస్సు మనకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి తపస్సు అంటే? దేహాత్మ భావన. దేహాత్మ భావన అంటే ఈ జనన మరణ చక్రం లోపల మన దేహాలను మార్చుతూ ఉంటాం, అదే తపస్సు. అంతకంటే తపస్సు ఉంటుంది ఏమైనా? దేహం అంటేనే మనకు ఒక శాపం. వృద్ధాప్యం ఇవన్నీ ఉంటాయి మనకు. జననం కూడా కష్టమే, మరణం కూడా కష్టమే. ఆ మధ్య లోపల ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మనం అనుకుంటాం ఏదో బాగా ఆనందిస్తామని, కానీ అదంతా ఇల్యూజన్. ఎట్లయితే ఎడారి లోపల మన నీళ్ళు ఉంటాయని మనకు పరుగుతూ ఉంటాం, కానీ అందులో ఏం ఉండదు. అట్లానే మనం ఏమనుకుంటాం, దేహం నుండి ఏదో మన ఆనందాన్ని పొందొచ్చు అనుకుంటాం. కానీ ప్రతి అటువంటి ఇంద్రియ తృప్తి ఏదైతే దేహానికి సంబంధించిన సుఖం వెనుక వెంటనే కష్టాలు ఉంటాయి. మీరు బాగా తిన్నారనుకోండి, మీకు అజీర్తి అవుతుందో లేదా? ఎంత తింటాం మనం? లిమిటెడ్. ప్రతి ఒక్క ఇంద్రియ తృప్తి మనకు లిమిటేషన్ ఉంది. జనన మరణ చక్రం లోపల పడడం కంటే మనం అంతకంటే తపస్సు ఇంకోటి లేదు. ఇప్పుడు దామోదర వ్రతం జరుగుతుందా లేదా? దామోదర వ్రతంలో మనకు అది ఏంటిది ఆ కథ? కృష్ణుడు యశోద కృష్ణుని కడితే అది కృష్ణుడు దాన్ని తీసుకొని ఆ రోలుతో నా 2 చెట్లను నలకూర మణిగ్రహం, వాళ్ళు నలకూర మణిగ్రహం ఎందుకు అట్లా అర్జున వృక్షాలకు ఎందుకు మారుతారు? వాళ్ళు కుబేరుని కొడుకోలు వాళ్ళిద్దరు. కుబేరుడు అంటే ధనం, ట్రెజరర్, డెమిగాడ్స్ ట్రెజర్ అన్నట్టు. అంత దగ్గర అంతులేని ధనం ఉంటుంది. వాళ్ళిద్దరు కొడుకులు. సాధారణంగా ఎప్పుడైతే మనకు ధనం ఉందనుకోండి, మనం ఏమవుతాం? గర్వం వస్తుంది. ధనం, అందం, హోదా ఇవన్నీ మనకు ఒక మత్తును కలుగజేస్తాయి. ఏంటి?
అధికార దర్పం అంటారు కదా, ఒక మత్తును కలుగజేస్తే మనకు. దాంతో వాళ్ళు ఏం చేసినారు, బాగా స్నానం చేయడం, సో నగ్నంగా ఉండడం. సో నారదుడు అటు వెళ్తుంటే వాళ్ళు చూడలేదు. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, నారదుడు అంటే దేవర్షి. అతను శపిస్తాడు. ఏమని శపిస్తాడు, మీరు వృక్షాలుగా మారండి అని. ఎందుకంటే వాళ్ళని దారిలో పెట్టాలి కదా. నారదుడు అంటే ఒక మంచి శ్రేయోభిలాష్. వాళ్ళిద్దరు ఇట్లా దారి తప్పినారు కాబట్టి వాళ్ళని దారిలో పెట్టాలంటే ఎట్లా, శిక్షించాలి. అప్పుడు ఏమవుతారు వాళ్ళు, అర్జున వృక్షాలుగా అవుతారు. ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 100 డెమిగాడ్ ఇయర్స్. అంటే ఒక రోజు, ఒక సంవత్సరం అంటే మన దగ్గర 365 సంవత్సరాలు. వాళ్ళు ఒకరోజు మనకు 365 రోజులు. అట్లా 100 సంవత్సరాలు చెట్లగా ఉండాలని. ఎందుకు ఆ శాపం అంటే, చెట్లు అట్నే ఉంటాయి లేదు, వాటి కదలిక ఉండదు, ఏమన్నా అట్నే ఉండాలి ఒక ప్లేస్లో. వాళ్ళ వేర్లు అనేది భూమి లోపల పాతుకుతుంది, అట్నే ఉండాలి 100 సంవత్సరాలు. అదే శిక్ష. సో ఇటువంటి శిక్షలు ఉంటాయి. మరి మన కనుక కృష్ణ చైతన్యం లోపల మనం వాలంటరీ తపస్సు మనం తీసుకున్నట్లయితే ఇటువంటి శిక్షలు మనకు ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి ఎందుకు ఇవ్వాలి శిక్ష? ఎందుకంటే మనం సరైన దారిలో మనం చెప్తే మంచి మాటలకి వింటలేం కదా మరి. సో అట్లా జీవి అనే దేహాలు మారుతూ శిక్షలను తట్టుకుంటూ ఒక దగ్గర ఒక మంచి ఒక శుద్ధ భక్తుని సంపర్కంలోకి వచ్చినట్లయితే జ్ఞానంతో మనం తిరిగి మానవ జన్మ పొంది మనం తిరిగి మళ్ళీ మనం గోలోక ధామానికి పోవచ్చు. సో ప్రకృతి అనేది అంతే, టీచర్ అంటే అంతే, దానికి నేర్చుకోవాలంటే శిక్ష తప్పదు మనకు. సో ఇది మనకు, అందుకే కృష్ణ చైతన్యం లోపల మనం ఈ అవకాశాన్ని మనం వదిలిపెట్టుకోకుండా ఇటువంటి కథలను చదివినప్పుడు ఒక భయం కూడా రావాలి మనకు. ఇప్పుడు మన దేహాన్ని చూడగానే మనం ఏమనుకుంటాం, చాలా బాగుంది, బాగా ఎగురుతుంది, అట్లా కాకుండా ఇటువంటి కథలు మనకు గుర్తు తెస్తాయి. ఇంద్రియ తృప్తి అనేది ఎంతటి మనకు, ఒకవేళ అది అనింద్రియతంగా ఉంటే ఎటువంటి ప్రమాదాలను కలుగజేస్తుందని. శివుడు, నలకుమార్, మణిగ్రహ వాళ్ళందరూ డెమిగాడ్స్. అంటే వాళ్ళ పవర్ ఎక్కువ ఉంటుంది, మన లెక్క కాదు. వాళ్ళ బుద్ధి కానీ, జ్ఞానం కానీ, వాళ్ళ దేహశక్తి కానీ మనకంటే ఎన్నో 100 రెట్లు ఎక్కువ. సో అటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే ఇంద్రియ తృప్తి, ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగాలకి మనం ఆకర్షితులమవుతామో, ఎప్పుడైతే మనం భక్తిని విడిచిపెట్టబడి ఇంద్రియ భోగాలకు ఆకర్షితులు అవుతామో అప్పుడు మనకు ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. పదం ఈ విపదం. భౌతిక ప్రపంచం అనేది ప్రతి అడుగు లోపల మన ఒక ప్రమాదం పొంచి ఉన్నది. అడవి మాదిరి, అడవిలో పోయినారనుకోండి మీరు, ఎక్కడ ఏ ప్రమాదం, ఏ క్రూరజీవి వస్తుందో మనకు చెప్పుకోలేం కదా. ఎట్ల నుంచైనా ప్రమాదం రావచ్చు. అందుకని భౌతిక ప్రపంచం కూడా అటువంటిదే. సో మన కృష్ణ చైతన్యం టెంపుల్స్ అంటే ఏంటి, ఈ భౌతిక ఈ శక్తుల నుండి, ప్రమాదం నుండి, మన లోపల ఉన్నటువంటి రాక్షసుల నుండి కాపాడుతుంది. మనం ఏమనుకుంటామంటే ప్రమాదం బయట ఉంది, అక్కడ ఉంది, అదే కాకుండా మన లోపలనే ఉంది ప్రమాదం. దాన్ని ఎప్పుడైతే మనం జపం ద్వారా మనం తెలుసుకోవాలి, మనటువంటి అంతర్గతంలో ఏంది, మన అంతరంగంలో ఏముందని. అందుకే చైతన్య మహాప్రభు అన్నాడు, చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని. ఎందుకంటే కొన్ని జన్మల నుండి మన యొక్కటువంటి ఈ కామ క్రోధ లోభాలు అనేది మన ఒక అగ్ని లెక్క ఉన్నది మన లోపల, తీరని కోరికలు. ఎప్పుడైతే తీరని కోరికలు ఉంటాయి, మనం ఎప్పుడు ఏదో ప్రయత్నం చేయాలి. అంతర్గతంలో ఆత్మ ఏమనుకుంటుంది అంటే, మనకి ఇక్కడ సుఖం దొరకవచ్చు, అక్కడ సుఖం దొరకవచ్చు, ఈ వస్తువులు సుఖం దొరకవచ్చు, ఆ వస్తువులో సుఖం దొరకవచ్చు, అసలైన దాన్ని విడిచిపెట్టి.
అందుకే ఎప్పుడైతే మనం జపం కరెక్ట్ చేసినట్లయితే అటువంటి మనం ఈ అరణ్యం నుండి బయటపడచ్చు. చేతో దర్పణ మార్జనం భావమా. ఇంకోటి ఏంటిది ఇక్కడ చెప్పింది భాష్యంలో, శుచిత్వం. యాక్చువల్ ఎప్పుడైతే మనం జపం మనం బాగా చేసినట్లయితే ఆ హరే కృష్ణ మంత్రాన్ని మనం సరిగా విని మనం దాన్ని ఉచ్చరించినట్లయితే సరైన రీతి లోపల మాట్లాడమంటే హృదయం లోపల ఉన్న కల్మషం మొత్తం మనకు శుద్ధం అయిపోతుంది. మనం రోజు స్నానం చేస్తామా లేదు? ఉదయం స్నానం చేస్తాం, బట్టలు వేసుకుంటాం, పౌడర్లు వేసుకుంటాం, కాస్మెటిక్స్, రకరకాల కాస్మెటిక్స్ అవన్నీ పెట్టుకుంటాం బహిరంగ దేహాన్ని బాగా చూపించుకోవడానికి. అంతేనా? రెస్పెక్ట్ ఇవ్వరు కదా. లేకపోతే జడభరత లెక్క కాదు కదా. జడభరత అంటే సుఖదేవి గోస్వామి వాళ్ళందరూ అవన్నీ పాటించేవాళ్ళు. అన్నింటికి అతీతం వాళ్ళు. ఈ సమాజంలో సభ్య సమాజంలో ఉండాలంటే మనం నీట్గా ఉండాలి, అట్లయితేనే రెస్పెక్ట్ ఇస్తారు. కానీ అంతరంగ శుభ్రత, మన శుభ్రత, దాని గురించి ఏం ఈ సమాజం ఎక్కువ పట్టించుకోదు. లోపల కల్మషం ఎంత ఉంటుంది మనకు. ఏంటి కల్మషాలు అంటే ఇవేకో అరిషడ్ వరకు మా క్రోధ, లోభం, మోహ, జలస, అసూయ. ఎప్పుడు ఆత్మ అనేది రగులుతూ ఉంటుంది. మనశ్శాంతి కరువు. వీటన్నిటి వల్ల మనశ్శాంతి అనేది కరువు అవుతుంది మనకు. ఇంకొకటి ఏంటిది మనకు కలియుగంలో ఇంకొకటి చెప్పింది ఏంటంటే దయ. కలియుగం లోపల దయ ఉంటుంది ఏమి లేదు. విచ్చలవిడిగా జీవహింస. ఎట్లా? విచ్చలవిడిగా జీవహింస, మెకనైజ్డ్ కిల్లింగ్. అంటే యంత్రములతోని కొన్ని వందల వేల మూగ జీవాలను చంపడం. ఎట్లా అయిందంటే ఆ టేబుల్ మీద తినే వాళ్ళకు అర్థం కాదు అసలు. అంటే ఎట్లా తయారు చేస్తారంటే పదార్థాలు వాళ్ళు ఈ రకరకాలైనటువంటి చీజు అవన్నీ వేసి మీకు అసలు ఆ భావన ఏమి రాదు. ఒక జంతువును తినే అంటటువంటి మీకు అటువంటి ఇందులో ఎటువంటి ఏముంది, చాలా బాగుంది కదా, చీజ్ వేస్తారు, అది వేస్తారు, ఇది వేస్తారు, ఆకర్షణీయంగా ఉంటుంది చూడడానికి, తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కానీ దాని వెనుక ఎంతెంతటువంటి ఎఫర్ట్ జరుగుతాను, ఎన్ని పాపాలు జరుగుతాయి. వాటిని బంధించడం, మూగజీవాలకు పాపం తెలివి లేదు కదా, వాటిని బంధించడం, ఒక ప్రదేశంలో పెట్టడం, వాటిని చంపడం, ఊహించుకోలేదు. కానీ లేదు, ప్రస్తుతానికి అటువంటి దయ ఎక్కడుంది సమాజం లోపల? నా నాలుక రుచి దాకిందా, బాగుంది అంత. కానీ చూడండి ఎంతటువంటి ఘోరమైన పాపాలు జరుగుతాయి దాని బ్యాక్గ్రౌండ్ లోపల. అంటే సమాజం యొక్క ఆధునికత, సాంకేతికత, అభివృద్ధి అల్టిమేట్గా మీకు ఏం జరుపుతుంది? ఇప్పుడు మనం ఏమంటారు, సమాజం చాలా అభివృద్ధి అయింది. 1900 చూడండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు, అప్పుడు అనాగరికత అంటారు. అప్పుడు వాళ్ళకు సరి బట్టలు తేవడం రాదు, కార్లు లేవు, ఏరోప్లేన్ లేవు. ఇప్పుడు అభివృద్ధి జరిగింది అంటాం కదా. కానీ అల్టిమేట్గా అభివృద్ధికి ఆ మూల డ్రివెన్ ఫోర్స్ ఏంటి? అభివృద్ధి జరగడానికి మన మూల కారణం ఏందనుకుంటే మళ్ళీ సేమ్ ఇంద్రియ తృప్తి. మన ఇంద్రియాలను అత్యధికంగా ఎట్లా సంతృప్తిపరచాలి. ఈగిల్ అనేది చాలా పైకి ఎరుగుతుంది. మీకు తెలుసు కదా, ఈగిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సిటీ లోపల ఈగిల్ చూడలేం, మన హరే కృష్ణలో చూడొచ్చు, ఎందుకంటే కొండ పైన ఉంటుంది, చాలా ఎత్తు కరుగుతుంది. అంత ఎత్తు నుంచి కూడా ఎంత దృష్టి చాలా తీక్షణమైన, అంటే ఇంత 5 mm 10 mm వస్తువును కూడా చూడగలుగుతుంది. అంత లెన్స్ పవర్ ఇచ్చినాడు భగవంతుడు వాటికి. మళ్ళీ కింది అంత ఎత్తు ఎగిరినా కూడా మళ్ళీ కిందికే రావాలా. దేనికి? దాని దృష్టి అంతా భూమి మీదనే ఉంటుంది. అట్లానే మనిషి ఎంతో అభివృద్ధి చెందొచ్చు. సూటు బూట్ వేసుకొని బాగా నీట్గా పెర్ఫ్యూమ్స్ పెట్టుకొని, కార్లు మట్టి నలగకుండా కార్లలో తిరగవచ్చు, మెట్రోలో తిరగవచ్చు. కానీ అల్టిమేట్గా దాని ఉద్దేశం ఏంటి? అభివృద్ధి ఉద్దేశం మళ్ళీ పంచేంద్రియాల యొక్క ఇంద్రియ అనుభూతి, మళ్ళీ సేమ్ లోయర్ టేస్టే.
అందుకే కానీ మన శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం దానికి రివర్స్. ఇంద్రియ తృప్తి అనేది ప్రతి జీవి లోపల ఉంటుంది. మీరు మంచి సోఫాలో పడుకున్నా, లేకపోతే మంచి మెత్తటి పరుపులో పడుకున్నా, మీరు బయట పడుకున్నా సేమ్, ఆ తృప్తి అనేది సేమ్ దాన్ని అల్టిమేట్గా. సో ఈ ఇంద్రియ తృప్తి అనేది ప్రతి జీవి లోపల ఉన్నప్పుడు దీని గురించి ఎందుకు కష్టపడడం? అందుకే ఋషభదేవం అన్నాడు, అదే అన్నాడు, గాడిద చాకిరి అన్నట్టు. అంటే మన ఆత్మ యొక్క విలువను మనం చాలా తక్కువ దానికి మనం ట్రేడ్ చేసుకుంటున్నాం. మాయ ఏం చెప్తుంది అంటే మీకు ఇందులో అనుభూతి ఉంటుందని చెప్పి మన ఆత్మ యొక్క శక్తిని మనం ధారాదత్తం చేస్తున్నాం ఒక చిన్న టెంపరీ ప్లెజర్కు, చాలా అతి తక్కువ తృప్తి కొరకు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. మన కృష్ణ చైతన్యంలో చూసినారు అనుకోండి, ఏముంటుంది, చాలా సింపుల్ లివింగా లేదా, కాంప్లెక్స్ ఏముంటుంది మన దగ్గర. అప్పుడు కాంప్లెక్స్ అంటే మీ పుస్తకాలు అర్థం చేసుకోవడం అన్నీ, భక్తి అనేది కూడా చాలా క్లిష్టం, అంత సులభంగా అర్థం కాదు. భక్తి అనేది మనకు కేవలం ప్రభుపాదుల యొక్క కరుణ వలన మనకు కృష్ణ చైతన్యం అంటే చాలా సులభంగా మనం ఇప్పుడు ఉన్నాం. లేకపోతే భక్తి అనేది చాలా క్లిష్టం. అది ప్రసాదం గురించి శివుడు ఏతరో గ్లోరిఫై చేసినాడు. ప్రసాదం అనేది చాలా అద్భుతమైన అది అన్నట్టు. శివుడు పార్వతికి చెప్తాడు ప్రసాదం యొక్క గ్లోరీస్. కానీ మనకు ఎంత సులభంగా దొరుకుతుంది ప్రసాదం, దొరుకుతుందా? చూడండి మన అదృష్టం. డెమిగాడ్స్ కూడా ప్రసాదం దొరికినటువంటి అవన్నీ ఉన్నాయి. కృష్ణుని బాలరూపంలో చూడాలంటే శివుడు వాళ్ళందరూ వస్తే ఆ యశోద ఇప్పుడు మా శివుడు మా కృష్ణుని భయపడతాడని చెప్పి పంపిస్తుంది వాళ్ళు. అటువంటిది మనకు రోజు దామోదరి, ఇప్పుడు 30 రోజులు మనం దామోదరి మనం దర్శనం చేసుకుంటాం భగవంతుని. అందుకే కలియుగంలో ఈ సమయంలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. గోల్డెన్ పీరియడ్ అన్నట్టు 10,000 సంవత్సరాల వరకు చాలా చాలా అదృష్టవంతులం మనం. భక్తి అనేది చాలా సులభంగా ఎట్లా మనం పాటించవచ్చును, ఆచరించవచ్చును అనేది ఇంతకంటే సులభమైన మార్గం ఇంకోటి ఉండదు మనకు. ప్రసాదం తీసుకోవడం, తోటి భక్తులతోటి మాట్లాడుకోవడం, వాళ్ళతో సాంగత్యం ఉండడం, కీర్తన లోపల మనం పార్టిసిపేట్ చేయడం, పుస్తకాలు చదువుకోవడం, 2 గంటలు జపం చేయడం, అంతే, ఇంకేమైనా ఉండదు. ఇంతకంటే అద్భుతం, ఇంతకంటే సులభమైన మార్గం ఎక్కడ ఉంది? వేరే వాళ్ళు ఇట్లా చెప్పారు, మీరు మెడిటేషన్ చేయండి 2 గంటలు, ఏదో మీకు వెలుగు వస్తుంది. ఇవన్నీ ఫాల్స్, అవన్నీ రావు. అందుకే ప్రభుపాదులు చాలా ఏదైతే ప్రాక్టికల్, ఏదైతే ఆచరణాత్మకమైనది కలియుగంలో అదే మనకు చెప్పినారు. ఒకప్పుడు 32 మాలలు చేయాల్సి ఉండేది, దాన్ని 16 మాలలు. ఎందుకంటే మనకు ఓపిక లేదు. అందుకే అట్లీస్ట్ ఆ 16 మాలలైనా కూడా మనం శ్రద్ధగా జపించాలి. ఇది మనస్సు యొక్క తపస్సు. మనం చేయాల్సిన తపస్సు ఏంటిది కలియుగం లోపల? అన్నిటికంటే పెద్ద తపస్సు ఏంటంటే మనస్సును ఆ శబ్దం మీద పెట్టడం. ఇంకో తపస్సు ఏంటంటే మీరు ప్రసాదం, మీకు ఆకలి అయింది, ప్రసాదం లేదు, భోగ తింటున్నా, అదొక తపస్సు. నాలుకను నియంత్రించుకోవడం, ఆ కంట్రోల్లో నాలుకను నియంత్రించుకోవాలి. మీకు అటువంటి శక్తి రావాలంటే ముందు మనస్సు మీద నియంత్రణ ఉండాలి. మనస్సు నియంత్రణ లేదనుకోండి, మీ కళ్ళు చెప్తాయి సినిమా చూడడం అని చెప్తుంటాయి, లేదా ఇంద్రియాలు వాటిని మిమ్మల్ని, ఇంద్రియాల లోపల కూడా శక్తి ఉన్నది. ప్రతి ఇంద్రియం లోపల ఆత్మ యొక్క శక్తి ఉన్నది. అందుకే ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని లాగుతాయి. మీరు భగవద్గీత చూస్తే పిక్చర్ ఒకటి ఉంటుంది, 4 ఇట్లా ఉండి ప్రతి ఒక్క దారాన్ని మన ఇంద్రియాలు కూడా అంతే, వాటిని మనం ఆత్మను లాగుతాయి అన్నట్టు. సో అటువంటి మనం వాటిని తప్పించుకోవాలంటే మన లోపల ఉన్న శత్రువుని ఎదుర్కోవాలంటే మనకు శక్తి కావాలా లేదా?
మీరు బాక్సింగ్ రంగులో పోతారు, ఎదుటి వ్యక్తిని మీరు గుద్దాలంటే మీ దగ్గర శక్తి ఉండాలే లేదు. మన శత్రువు ఎక్కడున్నాడు? శత్రువు మన లోపల ఉన్నాడు. శక్తి అనేది ఎప్పుడు శత్రువు కాదు. భౌతిక శక్తి అనేది భగవంతుని శక్తే, కానీ దాని రూపం మారింది, దాని యొక్క ఉద్దేశం మారింది. కొంచెం జ్ఞానం కావాలి మనకు దీన్ని అర్థం చేసుకుని. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనసే మీ లీడర్. మనస్సు అనేది అటు ఇంద్రియాలకు ఇటు ఆత్మకు, అది ఈగో అహంకారానికి మధ్య మనస్సు అనేది ఒక ఇంపార్టెంట్, అది ఒక ముఖ్యమైన భాగం. దాన్ని ఎప్పుడైనా మనం నియంత్రించుకున్నాం అనుకోండి, మనకి ఇంద్రియాల అధీనంలోకి వస్తాయి. అందుకే భగవద్గీతలో శ్లోకం ఏంటిది? ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. అందుకే మనము రోజు లోపల బాగా యాక్టివ్గా ఇంద్రియాలను వినియోగించాలి భగవంతుని సేవలో. బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, తోటి భక్తుల సాంగత్యం తీసుకోవడం, కీర్తన లోపల బాగా నృత్యం చేయడం, భగవంతుని దర్శనం చేసుకోవడం, ప్రసాదం ఇవన్నీ ఇంద్రియ, అంతేనే కదా, ఇంద్రియ యొక్క పనులు. జ్ఞానం లేకపోయినా ఎప్పుడైతే మరి ఇంద్రియాలతో బాగా యాక్టివ్ చేసినారు అనుకోండి, ఆటోమేటిక్గా కొంచెం జ్ఞానం వస్తుంది. మీరు చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలకి ఎట్లా చదువు చెప్తారు? ఎల్కేజీ వాళ్ళకి ఏమంటారు? వాళ్ళు గట్టిగా చెప్తారా లేదా? టీచర్ ఏం చెప్తారు? ఏ అని అంటుంది. వాళ్ళు మనసులో చదువుతారా? చిన్నపిల్లలు మీరు స్కూల్కి వెళ్ళి ఎట్లా చదువుతారా? మీరు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళానుకో, ఎక్కువ శబ్దం, ఎక్కువ నాయిస్ ఉంటుంది. ఏబిసి గట్టిగా అంటారు. ఎందుకు అంటే జ్ఞానం ఉండదు చిన్నపిల్లలకు. ఎప్పుడైతే వాళ్ళ ఇంద్రియాలు ఆ పని లోపల నిమగ్నం అయితే ఆటోమేటిక్గా మనస్సు నియంత్రణలోకి వస్తుంది. ఏ ఫర్ యాపిల్ అనగానే చిన్నపిల్లలు అందరూ అదే అంటారు. అప్పుడు ఏమైందంటే ఆ చంచలమైన మనసు, చిన్నపిల్లలకి చంచలమైన మనసు, అది చూస్తారు, ఇది చూస్తారు. అందుకని అంత కొత్తగా మనం కూడా అంతే. మనం ఏదో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నంత మన పెద్దల వాళ్ళ తృప్తి ఒకటి, మన తృప్తి ఒకటి. వాళ్ళు చిన్న కార్తో ఆటాడుకుంటారు, మీరు పెద్ద కార్తో ఆటాడుకుంటారు, అంతే కదా. సేమ్ అదే ఫూలిష్నెస్. దేహం అనేది అశాశ్వతం తెలిసి కూడా బిల్డింగ్ కట్టుకోవడం, కార్లు కట్టుకోవడం, ఏదో ఒకరోజు అన్నింటి పెట్టిపోవాలని తెలిసినా కూడా అదొక రకమైన ఫూలిష్నెస్ అన్నట్టు, మూర్ఖత. సో అందుకని మనం జపం చేసేటప్పుడు మీరు సపోజ్ మనస్సు నియంత్రణ లేదా, ఆ రోజు ఇంట్లో ఏమైంది, ఆఫీసులో ఏమైంది, ఎన్నో రకాల కారణాలు ఉంటాయి కదా కలియుగం లోపల. అప్పుడు మనం గట్టిగా జపం చేయాలి. అల్టిమేట్గా దాని ఉద్దేశం ఏంటి? శబ్దం మీ మనస్సును, శబ్దం హరే కృష్ణ మంత్రం మీ యొక్క యజమాని కావాలి, మీ యొక్క సూపర్వైజర్ కావాలి. మీ ఆఫీసులో సూపర్వైజర్ ఉంటారో చెప్పినట్టు చేస్తారా లేదా? అట్లనే హరే కృష్ణ మంత్రం చేసినప్పుడు ఆ శబ్దానికి ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మీరు ఒకరికి నిజమైన జ్ఞానం అనేది పంప్ అవుతుంది. ఫట్ జ్ఞానం అనేది మీ శరీరం లోపల వస్తూ ఉంటుంది జ్ఞానం. అప్పుడేమవుతుంది? మిగతా రోజుల లోపల ఇది ప్రసాదం తీసుకోవాలి, తీసుకోకూడదు, ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అంటే అటువంటి జ్ఞానం అనేది ఆటోమేటిక్గా ఆ క్షణం లోపల వస్తుంది. పరమాత్మ మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం రావాలంటే మనం కొంచెం తపస్సు చేయాలి. ఏంటా తపస్సు? జపం చేసేటప్పుడు మన ధ్యాస శబ్దం మీద, హరే కృష్ణ మంత్ర శబ్దం మీద కేంద్రీకరించడం, ఫోకస్. మేం ఆలోచించడం కానీ అది చేయడం కానీ అటువంటి ఏం చేయకూడదు. అదే ఇప్పుడు అందుకనే భాషలో ఏం చెప్పినారు? సత్యయుగమున తపస్సు 100,000 సంవత్సరాలు ఒంటి మీద నిలబడడం కానీ, ఒంటి బొట్టున వెళ్ళి నిలబడి తపస్సు హిరణ్యకశిపుడు చేస్తాడు కదా, అటువంటి తపస్సు అవసరం లేదు మనకు. ఎందుకంటే మన దగ్గర ఎవరి శక్తి ఉన్నది? భౌతిక శక్తి రకరకాల, మీకు బయట ఎన్నో రకాల మనం చాలా బలహీనులం, అంతే కదా. ప్రపంచంలో గల శక్తితో చూపిస్తే మీకు ఏ రోజు ఏ ప్రమాదం వస్తుంది, ఎవరి నుంచి ఏ ప్రమాదం వస్తుంది, మన దేహంలో ప్రమాదం రావచ్చు, బయట నుంచి భౌతిక ప్రమాదం రావచ్చు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఎన్నో రకాలైన ప్రమాదాలు మనకు పొంచి ఉన్నాయి.
మనం చాలా బలహీనులం. అటువంటిప్పుడు మనకి శక్తి ఎక్కడి నుంచి రావాలి? భగవంతుడి నుంచి రావాలి, పరమాత్మ నుంచి రావాలి. అందుకే మన దగ్గర ఒక అల్టిమేట్ ట్రెజర్ ఉన్నది మన లోపల. ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ మన అనుగ్రహం కావాలంటే మరి అటువంటి ఇన్ఫైనైట్ ట్రెజర్ ఆ హరే కృష్ణ మంత్రం యొక్క శబ్దానికి మన ఆత్మ అనేది తాకాలి. అప్పుడు మీకు జ్ఞానం యొక్క శక్తి వస్తుంది. అప్పుడు మనం అన్నిటి నుంచి మనకు ఎన్లైటన్ అవుతాం. ఎట్లయితే ఎక్స్రే అనుకో, ఎక్స్రే అనేది లోపల నుంచి పోయి ఫోటో తీస్తుందా లేదా? మీరు ఎక్స్రే తీసుకుంటే మొత్తం అవుపడుతుంది, మీ బొక్కలు ఎలా ఉన్నాయి అవన్నీ. అట్లానే మనకు జ్ఞానం వచ్చింది అనుకోండి, జ్ఞాన చక్షు వచ్చింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఓకే ఈ శక్తి ఇట్లా, ఆ శక్తి ఇట్లా, ఈ శక్తి ఈ విధంగా దుర్వినియోగం అవుతుంది, తో ఇక్కడ పోకూడదు. మనం బారు క్లబ్కి వెళ్ళి జపం చేయలేం కదా, చేస్తారా? మనం ఏం ఆచార్యులేం కాదు కదా. ఒక ఆచార్యులు ఏమని పక్కకు ఒక పబ్లిక్ టైంలో పక్కకు జపం చేసిన, ఎందుకంటే ఎవరు జపం చేసిన అనుకోండి అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి ఇదంటే. అంటే ఉదాహరణ, అంటే జపం యొక్క శక్తికి ఇటు భక్తి కార్యక్రమానికి ఎటువంటి అవరోధం ఉండదు ప్రపంచం లోపల. మీ భక్తికి ప్రపంచంలో ఎటువంటి శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. ఎటువంటి శక్తి మీ యొక్క భక్తిని ఆపలేదు. కానీ ఒకవేళ ఆటంకాలు వస్తే దాని అర్థం ఏంటి? మరి మీరు ఇప్పుడు ఆటంకాలు వచ్చినాయి అనుకోండి, అంటే జపం చేస్తే నిద్ర వస్తూ ఉంటుంది, లేకపోతే ఇంకోటి మీరు బుక్ డిషన్ పోయినప్పుడు ఎవరో తిడతారు, ఈ రోజుల్లో ఈ బుక్ లెవెల్ చదువుతారండి అని అంటారు, రకరకాలైన వస్తాయా లేదా మీకు ఆటంకాలు? ఎటువంటి ప్రమాదాలు కానీ ఆటంకాలు వచ్చి దాని అర్థం ఏంటిదంటే అవన్నీ మన యొక్క శుద్ధి కోసం, మన యొక్క ప్యూరిఫై కోసం. ఎటువంటి ప్రమాదం వచ్చినా కూడా మన పూర్వజన్మ యొక్క పాపాలన్నీ నశించిపోతాయని అర్థం. ఏదో పెద్ద ఆటంకం రావాలి, ప్రమాదం కావాలి, చిన్న భగవంతుడికి చిన్న శిక్ష ఇస్తాడు. అందుకే మీటువంటి భక్తి మీలో అటువంటి భక్తిని కానీ దానికి పురోగించినటువంటి ఎటువంటి కార్యం కానీ ఏ శక్తి ప్రపంచంలో మిమ్మల్ని ఆపలేదు. ఎందుకు? మీ వెనుక ఎవరున్నారు? సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు, ప్రభుపాదుల వారే ఉన్నారు. ఇటువంటి చిన్న తపస్సు చేసినారు అనుకోండి, మీరు మీ జన్మ ధన్యం. లేకపోతే జనన మరణ, దేహం మారుతూ ఉంటుంది, ఇంకో దేహాన్ని తీసుకోవాలి, ఇంకో దేహానికి వెళ్ళాలి. మీరు భావతను చదవాలి ఎట్లా ఉంటుంది. తల్లి గర్భం లోపల శిశువు అనేది ఎంత కష్టాలు పడుతుంది. సో ఇటువంటి చిన్న తపస్సుతోటి మనం పెద్ద ఫలితాన్ని పొందవచ్చు. అందుకే అప్పుడప్పుడు రిపీట్ చేసుకోవాలి, మన కృష్ణ చైతన్యం ఎటువంటి అద్భుతమైన ప్రయోజనాలు ఇచ్చిందని. చూడండి, ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారు, పాశ్చాత్య నగరాల లోపల ఎంత కష్టపడ్డారు, వాళ్ళ ఉదాహరణలుగా చూపించినాడు. ఇంత 10 వాటి కష్టం మనకు ప్రతిఫలం ఈరోజు మనం చాలా అనుభవిస్తున్నాం లేదా? అంతటి చలి లోపల దేశం కానీ దేశం లోపల వెళ్ళి కేవలం ఎవరి కోసం చేసిన ప్రభుపాదులు? మన కోసం. అంటే మీరు కూడా ఇట్లా ఉంటుంది సమాజం, ఇట్లా ఉండొచ్చు, కష్టాలు ఇట్లా ఉండొచ్చు. భక్తికి ప్రతి ఒక్కరు వ్యతిరేకమే. ఏమంటారు? ఓ రోజు ఒక 10 నిమిషాలు పూజ గదిలో మీరు ఉండి మీరు చేసుకోండి చాలు. అవన్నీ మీరు ఎట్లా మిగతా రోజుల లోపల మన లోపల హృదయం కల్మషం, మనసు కల్మషం ఏం చేస్తాం మనం? సో తపస్సు అనేది ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. కానీ సులభమైన తపస్సు. ప్రసాదం తీసుకోండి, మీరు ఎక్కువ తీసుకోండి, ఏం కాదు. మా అంటే కడుపు నొప్పి వస్తుంది అంతే. కొంచెం ఎక్కువ జంపు చేయాలి కీర్తన లోపల, అంతే, సింపుల్. భక్తి లోపల ఫెయిల్యూర్ అనేది లేదు, ఒకటి గుర్తుంచుకోవాలి. ఏంటిది? భక్తి లోపల విఫలం అనేది లేదు. మీకు బయట మీకు ఫెయిల్యూర్స్ ఉంటాయి, కానీ భక్తి లోపల ఫెయిల్యూర్ అనేది ఏం లేదు.
ఎందుకంటే భగవంతునికి కావాల్సింది ఏంటంటే మీ హృదయం కావాలి. ఏం కావాలి భగవంతునికి? యాటిట్యూడ్. ఈ జీవి ఎంత ప్రయత్నాన్ని పెడుతున్నా, ఎంత ప్రయత్నాన్ని ఆ జీవి పెడుతోంది, యాటిట్యూడ్ అది ముఖ్యం. అట్లా యాటిట్యూడ్ మనం పెంచుకున్నాం అనుకోండి, భగవంతుడు ఏదో రూపంలో మీకు సహాయం అందిస్తాడు. ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, వేరే ఒక సిచ్యువేషన్ చేంజ్ చేయడం కానీ, అట్లా మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఎన్నో జరుగుతూ ఉంటాయి. అందుకనే భక్తి లోపల మీరు ఒక శ్లోకం అర్థం కాకపోయినా, జపం సరిగా, ఎటువంటి నిరాశ పడకూడదు, దూరం కాకూడదు. మళ్ళా ముఖ్యమైనది ఏంటిది? దూరం కాకూడదు, దాన్ని పట్టుకునే ఉండాలి. అట్లా షుడ్ హోల్డ్ ఆన్, అంతే. ఇప్పుడు మానవ జన్మ మీకు చాలా సులభంగా జరిగిపోద్ది. అందుకే తపస్సు అనేది చాలా ముఖ్యం. కానీ తపస్సు కూడా మనకు షుగర్ కోటింగ్ ఇచ్చినాడు ప్రభుపాద. చాలా సింపుల్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की हरे कृष्ण मंत्र की ताई गौर प्रेमानंदी।